వాటిల్లు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రేపటికి సంవత్సరం పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా అట్టహాసంగా రేపు అమరావతిలో బహిరంగ సభ పెట్టి అభివృద్ధి పథకాలు ఏం సాధించామో చెప్పబోతా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఈ అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పేరు మీద 6 వాగ్దానాలు చేసి అవన్నీ అమలు చేస్తానని చెప్పేసి చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అన్ని రకాలుగా అత్యధికంగా పథకాలు పెట్టి అమలు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఆ సూపర్ 6 పథకాల్లో పెన్షన్ తప్ప ఇంకే ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మహిళలకి బస్సు కావచ్చు, మరి ఇటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా చెప్పారు కానీ ఏ ఒక్కటి నేటికి అమలు కాలే. మరి ఎక్కడికక్కడ పత్రికా సోదరులు కానీ ఇతరులు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రశ్నించినప్పుడు గత ప్రభుత్వం అంతా రాష్ట్రాన్ని దివాళా తీసింది, అప్పుల కూపంలో నెట్టేసింది, దరిద్రపాలన జరిగింది కాబట్టి అవన్నీ మేము కవర్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది పచ్చి దుర్మార్గం, పచ్చి అబద్ధం. ఎందుకని ఇవన్నీ ఉన్నాయని తెలుసు, 40 సంవత్సరాలు ఆయన చరిత్ర. మరి అటువంటి చరిత్రను ఆయన గతసారి ఈయన చేసిన లోపాలు తప్పులు అన్నీ ఎత్తి చూపి ఆ లోపాలు లేకుండా చూస్తానని చెప్పి ఈ రోజుకి వచ్చరికి అంతకు మించిపోయిన తప్పులు ఈరోజు మేము చేస్తున్నాం. ఈరోజు అవినీతి పెరిగింది, అక్రమాలు పెరిగాయి, అసమానతలు పెరిగాయి, మొత్తం ధరలు విపరీతంగా పెరిగాయి, ఏ ఒక్కటి అదుపు చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు చేసింది ఏంటంటే గతంలో రైతాంగం స్మార్ట్ మీటర్ల కోసం పోరాడుతుంటే మీటర్లు పెడితే నష్టం అని చెప్పేసి సాక్షాత్తు లోకేష్ గారు చెప్పారు, మీటర్లు బద్దలు కొట్టండి, ఎట్టి పరిస్థితులు అలవ్ చేయము, మేము వస్తే తీసి పారేస్తామని చెప్పాడు. మరి అదే మంత్రి, అదే ప్రభుత్వం ఈరోజు ఆ మీటర్లు పెట్టుకుంటే ఆడే పెడుతున్నారు, దగ్గరుండి పెట్టిస్తున్నారు. ఎవరైనా తిరగబడితే కేసులు పెడుతున్నారు. ఇదే మీరు చెప్తుంది. అంటే చెప్పిందంటే మీరు రాజకీయం కోసం ఎన్నెన్ని చెప్పచ్చు, కానీ పశ్చాత్తాలు అడితే ప్రజలు నమ్మరు. గతంలో ఆ ప్రభుత్వం ఏ రకంగా నమ్మకం కోల్పోయి అధికారం కోల్పోయిందో తెలిసిన ఇప్పుడున్న పరిస్థితిలో ఇతనేదో అన్యాయం చేశాడని చెప్పేసి మనం చెప్పడంతో ప్రజలు మరొకసారి ఆలోచించారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ చెప్పింది ఒకటి కూడా చేయకపోవడంతో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజానీకం అందరూ కూడా ఏ ఒక్కరికి శాంతి లేని పరిస్థితులు ఇవాళ ఉంది. మరి లా అండ్ ఆర్డర్ సమస్య ఇక్కడ తీవ్రంగా పెరిగిపోయింది. ఇవాళ అన్ని రకాలు చూస్తే దేనికి కేటాయించలేదు, కొత్త ఉద్యోగాలు ఒకటి రాలేదు. డిఎస్సి అన్నారు, మనం పెద్దగా పోరాడితే డిఎస్సి తీశారు. కానీ డిఎస్సి మినహా మిగతా నిరుద్యోగ యువతకి ఏ అవకాశం చూపించారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ విడుదల చేశారు? ఉద్యోగ అవకాశాలు ఏంటి? కొత్తగా వచ్చిన పరిస్థితులు ఏంటంటే మీటింగ్లు పెడుతున్నాం, సబ్మిట్లు నిర్వహిస్తున్నాం, ఇవన్నీ చెప్తారు. గతంలో ఆయన ఉన్నప్పుడు విశాఖపట్నంలో చాలా సబ్మిట్లు పెట్టాడు, వరదలాది పరిశ్రమలు వచ్చేస్తే అన్నాడు, ఒక్క పరిశ్రమ రాలే. ఇప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో ఒక పరిశ్రమ కానీ కొత్తది రాలేదు. రాకపోయినా దేశమంతా రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఎక్కడ కొత్త పరిశ్రమ లేదు, కొత్త ఉద్యోగాలు లేవు. డిఎస్సీ అనేది చివరిదాకా లాగి ఆ సంఘాలు, యువత పోరాటం చేస్తే మొదటికేదో ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పటికీ రైతు భరోసా ఈ రోజుకి అడుగుతుంటే రేపు 12కి ఇస్తారో కూడా తెలియదు. తల్లికి వందను కూడా తర్వాత చేస్తానంటే అది కూడా ఇస్తారేమో తెలియదు. కాబట్టి ఇవన్నీ ఒకటి పోరాటాలు అయితే జరుగుతున్నాయి. నిరంతరం 2 నెలలే గ్యాప్ ఇచ్చారు. అక్కడ నుండి అందరూ కూడా పోరాటాలకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ శతకాని ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు. అందుకని ఈరోజు రాష్ట్రాల్లో ప్రధానికరికి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయండి. ఈరోజు మీడియా మీకుందని బహిరంగ సభలు పెట్టి మీరు ఏదైతే ప్రచారం చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. చేతికి ఏమొచ్చింది? ఉద్యోగాలు ఏమి వచ్చినాయి? అభివృద్ధి ఏమిటి? కొనుగోలు శక్తి పెరిగిందా? ఉపాధి పెరిగిందా అని అంటే శూన్యం. వీళ్ళ ఉపాధి హామీ 150 రూపాయలు కూడా రావడం లేదు. సర్వేలు చేస్తే తెలుస్తూ ఉంది. వాళ్ళు సక్రమంగా పనులు చెప్పిన మేరకు కదా 180, కనీసం 600 రూపాయలు ఉండాలి రోజుకి. కానీ అది 180, 200 లోపలే తప్ప పెరగలేదు. మరి జీవనోపాధి పెరగాలి, అభివృద్ధి కావాలి అని అంటే కొనుగోలు శక్తి పెరగాలి. ధరలేమో పక్క పెట్రోల్, ఒక డీజిల్, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. ఆ రకంగా చూసినప్పుడు మొత్తం ధరలు అయితే పెరుగుతున్నాయి. కార్మికులు కనీస వేతనాలు పెరగడం లేదు, జీతభత్యాలు పెరగడం లేదు, ఉపాధి హామీ కూలీలకి వేతనం పెంచడం లేదు. ఇవేమీ పెంచకుండా అభివృద్ధి అని నువ్వు చెప్పడం అంటే ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం. అలాగే వీళ్ళ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ సంస్థ, రైతాంగ సంస్థ ఇవాళ తాడత 25-26 చెట్లో 68 కోట్లు ఇచ్చారు. అలాగే తోటపల్లికి 519 కోట్లు కావాలంటే కేవలం 47 కోట్లు ఇచ్చారు. ఇంకా అనేక కెనాల్స్ చిన్న ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ కేటాయింపులు చేయలే. ఇప్పుడు గెలుపుతో ఉన్నది బ్రాంచ్ కెనాల్, దానికి కావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. దానికోసం ముస్లింలు ఆ రోజు అవన్నీ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అధికారంలో అదే ప్రచారం చేసుకున్నప్పుడు ఇవన్నీ చేస్తామని చెప్పారు.
కాబట్టి ఇవన్నీ చెప్పిందంటే ఏ ఒక్కటి అమలు చేయలేదు సరిగదా. ఇవాళ చిరుద్యోగుల మీద దాడి, అంగన్వాడీల మీద దాడి, సాక్షాత్తు జిల్లా మంత్రి రామన్పేట అంగన్వాడీ టీచర్ని అంగన్వాడీ వాళ్ళక్కడ ఆవిడ వైసీపీ అని రాజకీయంగా చూపించి ఆవిడ తీసేసే పరిస్థితి. అప్పుడు అంగన్వాడీ సంఘం సిఐటి సంఘం పెద్ద ఎత్తున పోరాడుతుంది కానీ దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి. అంటే చిరుద్యోగుల మీద చిన్నోళ్ళ మీద మీ కక్ష దానికోసం వచ్చారు అధికారం. మీకు అధికారం ఇచ్చింది వాళ్ళు సాధించడానికే, ఇబ్బంది పెట్టడానికే మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. కాబట్టి మీరు చెప్పిన హామీలు అమలు చేయకుండా చిరుద్యోగుల మీద దాడి చేస్తూ ఉపాధ్యాయులు నేషనల్ విద్యార్థుల మీద స్కూళ్ళన్నీ మూసేసి అంత తగ్గించేసి మొత్తం నిరుద్యోగ సమస్యలు పెంచుతున్నారు. ఇవాళ చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మేము ఎంత అని చెప్పేసి. ఇవాళ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇవాళ 1500 మంది ఉద్యోగులు ఇంటికి పంపించారు. ఇంకో 2000 మందిని తీసేసే ఆలోచన ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తే ఇవాళ స్థానిక మంత్రి కానీ ప్రభుత్వం కానీ దాని మీద స్పందించకుండా తిరిగి దానికి ఇంకో రకంగా వెటకారంగా మాట్లాడే పరిస్థితి. మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పారు. మరి 11,440 కోట్లు తెచ్చామన్న దేనికి? పప్పు వేలానికి. దానికి ఏంటంటే 500 కోట్లు సుమారు జిఎస్టీ కింద పోయింది. 9,000 కోట్ల వరకు అప్పుల కింద పోయింది. రకరకాల దాన్ని సరిపెట్టేశారు తప్ప అభివృద్ధి కోసం ఏమి చేయలేదు స్టీల్ ప్లాంట్. ఈరోజు ఎంత చెప్పినాడు, ఎంత మీ చేతిలో ఉన్నామనుకున్నాడు. మోడీ గారు చెప్పి ప్రైవేట్ గారిని మేము ఆపుతామని చెప్పేసి ఈరోజుకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. కాబట్టి మీరు ఈ సంవత్సరం పాలనలో ఉన్న మౌలిక సమస్యలు కానీ, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు కానీ, ఇటువంటి ఉపాధికి సంబంధించిన అంశం కానీ, స్టీల్ ప్లాంట్ అంశం కానీ ఏ ఒక్కటి కూడా మీరు దానికి పైకి తీసుకొచ్చి ఓ భరోసా కల్పించి ప్రజలు ఆదుకుంటామని చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలో ప్రజానీకం అన్ని రకాలుగా ఇవాళ చూసి టోల్గేట్లు రామవరం టోల్గేట్, జొన్నాడు టోల్గేట్, మానవరం టోల్గేట్లు పెట్టి బస్సు అద్దె 10 రూపాయలు 20 రూపాయలు పెరుగుతుంది. కార్లు మధ్యతరగతి ప్రజలు వదిలేండి, ప్రజల మీద విపరీతంగా బాధలు పెరుగుతుంది. ఛార్జ్ 10 రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ ఆ రకంగా చూసిన రోజుకి ఎంత పడుతుంది, ఎన్నిసార్లు తిరుగుతారు. ఈ రకంగా చూస్తే ఇప్పటికే వేతనాలు లేక, కూలి లేక, పని లేక, బతకలేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం మీద ఓ పక్క ధరల మోత, ఓ పక్క టోల్గేట్ల మోత, అన్ని రకాల కోట్లాది రూపాయలు వేల భారాలు ప్రజల మీద వేస్తున్న పరిస్థితి ఈ జిల్లా వరకు ఉన్నది. ఉపాధి హామీ కూలీలు కానీ, మొత్తం ఉద్యోగులు కానీ ఏ ఒక్కరూ సుఖ సంతోషంతో లేరు. అందరి మీద దాడి, పైగా మహిళల మీద వేధింపులు. ఇవాళ ఎస్టీల మీద వేధింపులు, తప్పుడు కేసులు. ఏదైనా పోలీసులు మన ఇదిలో పెట్టి 3 కుర్రాళ్ళని ఇదిలో పెట్టి బాగుతున్నారు. అదా మీరు చేయాల్సిన పని? శిక్ష వేయండి, కానీ కోర్టులోనే చట్టాలను ఆపద్ధతులు చేయాలి. అంతేకాని పోలీసు రాజ్యం అయింది. పోలీసులు తీసుకెళ్ళి లాఠీలతో కొట్టిస్తారు రోడ్డును పెట్టి. ఏ చట్టంలో ఉంది? అంటే మీరు చంద్రబాబు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించడం అంతకంటే మించిపోయారు, అంతకంటే దుర్మార్గంగా మీరు తయారయ్యారు. కాబట్టి అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఈ జిల్లా ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి మీరు చెప్పిన హామీలన్నీ తక్షణం అమలు చేయాలి. అమలుకు పూనుకుంటే ఎంత కొంత ఉపశమనం కల్పిస్తే మీకోసం ఆలోచిస్తారు, లేకపోతే మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. గతంలో ఏదైతే అనుభవాలు మీకు ఉన్నాయో అదే అనుభవాలు మీరు సరిచూడాల్సి ఉంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఇప్పటికైనా మార్పు చేసుకుని సుపరిపాలన అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.